హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలనేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మా విలేజ్లో ఫెస్టివల్ అందుకనేసి టెంపుల్ కాడికైతే వచ్చాను. టెంపుల్లో మాత్రము అలంకరణ మాత్రం చాలా బాగా చేస్తారు. ఇంకా ఫ్లవర్స్తో అయితే పూలతో ఇలా అమ్మవారి ముందర ఇలా చాలా బాగా డెకరేషన్ అలంకరణ అయితే చేశారు. నేచర్ ఫ్లవర్స్ అండి. ఇంకా వెయిట్ చేస్తున్నాను ఈ ఫెస్టివల్ కోసము, ఈ జాతర కోసము. ఎందుకంటే 3 ఇయర్స్కి లేకపోతే 5 ఇయర్స్కి ఒకసారి ఎల్లమ్మ తల్లి అమ్మవారికి అయితే ఇలా అయితే పూజలు చేస్తాము, ఫెస్టివల్ చేస్తాము. నాకైతే ఇష్టమైన దేవుడు ఎల్లమ్మ తల్లి అమ్మవారు. ఇంకైతే ఇక్కడ చాలామంది వచ్చేసి గంపలు ఎత్తుకున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి పుట్టి వెంట్రుకలు తీస్తారు ఎల్లమ్మ తల్లికి టెంపుల్లో అయితే. అందుకనేసి చాలామంది గంపలు అయితే ఎత్తుకున్నారు. కొంతమంది యాపాకు కూడా ఎత్తుకున్నారు. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది జాతర అయితే. 2 డేస్ జరుగుతుందనమాట. 2 రోజులు జరుగుతుంది జాతర అయితే. మేకపోతులు కూడా ఒక సైడ్ ఉన్నాయి. నేనైతే అమ్మవారికి ఇష్టమైనవి కొబ్బరికాయ, హారము, కర్పూరము, సాంబ్రాగిడ్లు అన్నీ కూడా తీసుకున్నాను. ఇలా మేకపోతులు కూడా కొడతారు అమ్మవారి టెంపుల్లో. ఆ మేకపోతులను వచ్చేసి సమారాధనలో అందరికీ భక్తులకైతే అక్కడే అన్నదానం అయితే చేస్తారు. చూడండి, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీడియో వచ్చేసి ఫస్ట్ రోజు అండి. వీడియో అయితే తీస్తుండేది. సెకండ్ డే వీడియో కూడా పెడతాను. నెక్స్ట్ వీడియో అయితే ఇంకా పిల్లలకైతే ఇలా హారం వేసేసి తర్వాత టెంపుల్కి అయితే తీసుకెళ్తారు పుట్టు వెంట్రుకలు తీయడానికి. అక్కడ పూజ చేసిన తర్వాత బండారు పెడతారు. తర్వాత పుట్టు వెంట్రుకలు అయితే ఎక్కడైనా తీసుకోవచ్చు. మా ఇంటి దేవుడు ఎల్లమ్మ తల్లి అయితే ఫస్ట్ పుట్టిండేదంట అమ్మవారు అయితే. ఇంకా చుట్టుపక్కల ఊర్లంతా వచ్చారు. 3 ఇయర్స్కి లేకపోతే 5 ఇయర్స్కి కదా జాతర చేసేది. చాలా బాగుంటుంది. మేమైతే వెయిట్ చేస్తూ ఉంటాము ఈ జాతర కోసము. ఇంకా మేకపోతులు కూడా తీసుకొచ్చారు. అక్కడ వచ్చేసి అమ్మవారికి పూజ అయిన తర్వాత మేకపోతులకి బండారు పెట్టి తర్వాత మేకపోతులు అయితే కొడతారు. అక్కడే అన్నదానం చేసేస్తారనమాట. మా మా హస్బెండ్, మా అమ్మ వాళ్ళైతే వచ్చేసారు. నేనైతే ముందుగా వెళ్ళానండి అమ్మవారికి ఇష్టమైనవన్నీ తీసుకొని. మా అయితే నేను వచ్చినప్పుడు స్లీపింగ్ అనమాట, నిద్రపోతుండింది. ఇంకా మా చెల్లి అయితే రెడీ చేసి ఎత్తుకొని వచ్చారు. నిద్రలేసినాక ఎంత బాగుంది కదా. హాయ్ చెప్తుంది, మీరు కూడా హాయ్ చెప్పండి. ఎంత ముద్దుగా నవ్వుతుంది మా అయితే. పిల్లలు నవ్వుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా సిస్టర్ అండి, మా సిస్టర్ అంటే చాలా ఇష్టము. ఇంకా పీపీలు వాదిగలతో పండుగ స్టార్ట్ అయ్యి పీపీలు వాదిగలతో పండుగ అయితే కంప్లీట్ అయ్యింది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే అన్నదానం చేస్తున్నారు. చాలా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళంతా కూడా వచ్చారు. చాలా మంది వచ్చారనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారికి ఇష్టమైనవి ఇంకా టెంపుల్లో అన్నదానంగా ప్రసాదం తింటుంటే చాలా బాగుంటుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అన్నదానం తింటే చాలా బాగుంటుంది. పండుగ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. 2 డేస్ అనమాట జాతర అయితే. అమ్మవారికి అయితే పూజలు. ఇది ఫస్ట్ రోజు అండి. ఇంకా అమ్మవారి టెంపుల్లో హారం ఇచ్చారు. బులోరో బండికి అయితే మా హస్బెండ్ అయితే కట్టినారనమాట. మా చూడండి, బులోరో బండి ఎక్కేసి నేను డ్రైవింగ్ చేస్తాననేసి అల్లరి చేస్తూ ఉంది. ఇంకా పిల్లలు అన్నాక అల్లరి ఎక్కువ చేస్తారు కదా. ఇంకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి మీ సైడ్ కూడా ఇలా పూజలు చేస్తారా అనేసి కూడా సెకండ్ పార్ట్ 2 కూడా వస్తుందండి. మీరు అందరూ లైక్ చేయండి.